అధ్యక్ష అనంతపూర్ ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర నార్త్ అనంతపూర్ కర్నూలు ఏకంగా రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా, కడపలో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఇటు పక్కన మన చిత్తూరు జిల్లాకు వచ్చేగల అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఏసీలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నెల్లూరులో ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఏకంగా మొన్న సాగర్ డిఫెన్స్ ఎంటర్ప్రైజెస్ కింద మ్యారిట్ టైమ్ సెక్యూరిటీ అందించే పరిశ్రమను కూడా నెల్లూరు జిల్లాలో మన శంకుస్థాపన చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే అధ్యక్ష గుంటూరు జిల్లాలో క్వాంటమ్ హబ్ గా తయారు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాంతం. అమరావతి పనులు ఆగిపోయిన పనులు వేగంగా పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. అక్కడ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉత్తరాంధ్రలో కెమికల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఫార్మా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఐటీ ఫ్యాక్టరీలు కానివ్వండి, డేటా సిటీ కానివ్వండి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఒక స్టీల్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అనేక పరిశ్రమలు రాయలసీమ తీసుకొచ్చాం అధ్యక్ష. క్యాంపకోలా, రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమని ఏకంగా కర్నూలు తీసుకెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క జిల్లాకి చాలా ఫోకస్ గా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకెళ్తున్నాం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి, కానీ ఒకే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలన్న లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధ్యక్ష. కానీ ఒక వ్యక్తి బతికే దానికోసం 700 కోట్ల రూపాయలు కట్టి ఇల్లు కట్టడం కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రలో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి లేకుంటే 50 రూపాయలు అయింది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు మమ్మల్ని, 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అండ్ శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి కేబినెట్ లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్ లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున వచ్చినా మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని.